హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త. మరి కాసేపట్లో 50 ఏళ్ళకే పెన్షన్లు 4000, 6000 వీరికి పెన్షన్లు ఇవ్వరు, అర్హుల జాబితా సిద్ధం. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మన ఛానల్ ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి కీలకమైన సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 50 ఏళ్ళకే పెన్షన్లు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు ముందుకు రావడం అయితే జరిగింది. ఈ పెన్షన్లకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే మీ ముందుకు రావడం అయితే జరిగింది. 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. వీటిలో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు వీరికి అందరూ కూడా పెన్షన్ అనేటివి భారీ సంఖ్యలో పెంచే కీలక నిర్ణయం తీసుకొని చెప్పుకోవచ్చు. పెన్షన్లను చూసుకున్నట్లయితే వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 4000, 6000 పెన్షన్ అనేటివి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే ఆలోచన చేస్తామని చెప్పుకోవచ్చు. వీటిలో భాగంగానే ఎవరైతే 50 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారో వారికి పెన్షన్ అనేటివి ఇచ్చేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క పెన్షన్ సంబంధించి అర్హుల జాబితాను, అనర్హుల జాబితాను అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ జాబితాలో చూసుకున్నట్లయితే చాలా వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్లకు సంబంధించి కీలక అర్హుల జాబితా సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగిన వారందరికీ పెన్షన్లను 50 సంవత్సరాలు పైబడిన వారందరికీ పెన్షన్లు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. వీటిలో భాగంగానే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వారికి పెన్షన్ అనేటివి ఇచ్చేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మొదటి ప్రాధాన్యత కింద 50 సంవత్సరాలు నిండిన పై వారందరికీ పెన్షన్లు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. దాదాపు 60 లక్షల మందికి పెన్షన్లు అనేటివి ఇచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్లను ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమని చెప్పుకోవచ్చు. ఈ నెల చూసుకున్నట్టయితే పెన్షన్లకు సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వారికి అందరికీ కూడా పరిశీలించి ఆపై కీలక నిర్ణయం అనేది తీసుకున్న తర్వాత జూలైలో పెన్షన్ ఇచ్చేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 2 లక్షల పెన్షన్ అనేటివి రేపటి నుండి అర్హుల జాబితాలను సిద్ధం చేసి వారికి పెన్షన్లను జూన్ నెల పెన్షన్ అనేటివి పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. వీటిలో భాగంగా పెన్షన్ అనేటివి వృద్ధులకు, వికలాంగులకే కాక ఒంటరి మహిళలకు, బీడి కార్మికులకు కూడా పెన్షన్ అనేటివి రేపు భారీ సంఖ్యలో విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. రేపు ఉదయం నుంచి దాదాపు 9 గంటల వరకే అవతరణ దినోత్సవ వేడుకలన్నీ కూడా ముగించుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మరి రేపు ఉదయం వీటిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నటువంటి సమాచారం. వీరందరికీ పెన్షన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యత కింద పెన్షన్ అనేటివి ఇచ్చేందుకు సిద్ధమని చెప్పుకోవచ్చు. సదరం సర్టిఫికేట్ కలిగిన వారందరికీ పెన్షన్లు అయితే లభిస్తాయి. ఎవరైతే సదరం సర్టిఫికేట్ లేదో కంపల్సరీగా వారికైతే ఈ యొక్క జాబితా నుండి తీసేయడం జరుగుతుంది. ఆల్రెడీ అర్హుల జాబితాని కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన నేపథ్యంలో అర్హులందరికీ విడతల వారిగా పెన్షన్లను బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేక బడ్జెట్ని అయితే కేటాయించడం అయితే జరిగింది. ఈ బడ్జెట్లో భాగంగా పెన్షనర్లకు వారి యొక్క జీవనోపాధి కింద వారికి పెన్షన్లను ఇస్తే వారి యొక్క కుటుంబ అవసరాలకు ప్రతి ఒక్కటికి కానీ యూస్ఫుల్ అంటే ఉపయోగపడతాయి అని ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. వీటిలో భాగంగానే చాలా వరకు ఇవన్నీ కూడా రిలీజ్ చేసేందుకు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. రేపటి నుంచి కంపల్సరీగా అందరికీ పెన్షన్ అనేటివి ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో 50 సంవత్సరాలు పైబడిన వారందరికీ 4000, 6000 పెన్షన్ అనేటివి టైకి పడతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ కీలక నిర్ణయం అయితే తీసుకుని జరిగిందని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.